హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సాలెగూడలో కంది శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు. సాలెగూడ చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డికి మంగళహారతులతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్నపై విమర్శలు చేశారు. 4 మార్లు అవకాశం ఇచ్చిన జోగురామన్న గ్రామాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. చూడండి, జోగురామన్న మా ఎంత పాపాత్ముడు అంటే మా ఆఫీస్లో అన్నదానం కూడా లేకుండా చేసిండు. మా ఆఫీస్కి మీరు వచ్చి ఎంతమంది నా ఆఫీస్కి వచ్చి బుక్కెడు బువ్వ తినిపోయినరు? ఎంతమంది? లోహార గ్రామం నుంచి నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంతమంది బుక్కెడు అన్నం తిన్నారు? అన్నం తిన్నారు. ఇమాందారితనంతో చేతి లేపదు. తిన్నారా? మీరు కూడా అన్నం తిన్నారా? అక్క తింటే లేపుల్ని తిన్నారా? వచ్చిండ్లా చేతులేపుల్ని ఎంతమంది? ఇంతమంది. నా ఆఫీస్కి వచ్చిన శ్రీనివాసరెడ్డి పేరు చేతి గుర్తుకి ఎత్తమంటుండ్రు అంటే నేను మీ చేతికి మీ ఊరికి జోగురామన్న పాయల్ శంకర్ ఎప్పుడైనా మీ ఊరికి లగ్గంకి వచ్చినప్పుడు ₹1 కట్నం పెట్టిపోయిన్లా? కట్నం పెట్టిపోయిన్లా? ఒక్క రూపాయి నేను మీ ఊరికి లగ్గం కత్తే చీర దుప్పటి, పట్టు చీర దుప్పటి పెట్టిపోయినా. నేను పోయినా అన్ని ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కట్టించినాయి, అవునా కాదా? అన్ని ఇండ్లు ఈ ఊర్లో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించినాయి. ఇందిరమ్మ ఇల్లు. మీ కాంగ్రెస్ పార్టీ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. మీ గరీబోళ్ళ కోసం రిమ్స్ దవాఖానా ఆదిలాబాద్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ. వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి చెప్తున్నాడు పాయల్ శంకర్, ఓ నాగురావు తమ్మి, మనం ఓడిపోతున్నాం, మన పువ్వు గుర్తు గెలుతలేదు, మన ఓట్లన్నీ కారు గుర్తుకు రామన్నకు గుద్దిపి అని చెప్తుండట పాయల్ శంకర్. అబ్బరే బాపరే, వీడెంత పెద్ద దొంగ చూసిన్లా? అర్థమైందా మీకు? పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న జేబుల మనిషి. ఇప్పుడు వాడు ఓడిపోతున్నాడని ఆయన ఓట్లన్నీ జోగురామన్న